నేను ఇవాళ మీకు పొన్నగంటి కూరతో పప్పు ఎలా వండుతానో చూపిస్తాను. సో చూసారా, కంచు పాత్రలు కొన్నానని చెప్పాను కదా, దాంట్లో అన్నం వండాను. అయిపోయింది. ఇలా బాగా ఆవిరి వచ్చింది అంటే అన్నం అయిపోయినట్టే అనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. తర్వాత ఈ మట్టి కుండలో పొన్నగంటి కూర కోసం నేను పప్పు ఉడకబెట్టుకుంటున్నాను. ఇది కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఈ పప్పుకి రసం చాలా బాగుంటుందండి. ఈ రసం రెసిపీ నా ఛానల్లో ఉంది, ఎవరైనా కావాలంటే చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు పొన్నగంటి కూర ఎలా వండుకుందామో చూద్దాం. నేను స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టాను. కొంచెం నూనె వేస్తున్నాను, మరీ ఎక్కువ ఏం వేయట్లేదు, జస్ట్ ఒక 1 స్పూన్. అది కొంచెం వేడెక్కాలి. నూనె వేడెక్కిన తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు, వెల్లుల్లిపాయలు కొంచెం వేగుతున్నప్పుడు కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం ఇంగువ వేసుకోండి, డైజెషన్కి చాలా మంచిదన్నమాట. ప్లస్ ఇట్లాంటి పప్పుల్లో కానీ చారులో కానీ ఇంగువ వేస్తే చాలా బాగుంటుంది. కొంచెం ఆవాలు వేగాలి. ఆవాలు చిటపటమంటున్నప్పుడు ఒక 2 ఎండుమిరపకాయలు వేయండి. 2 ఎండుమిరపకాయలు వేసిన వెంటనే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, కొంచెం ఉల్లిపాయ నూనెలో వేగితే సరిపోతుంది, మరి బ్రౌన్ ఏం అయిపోక్కర్లేదు. ఎందుకంటే మనకి ఉల్లిపాయలు ఉడకాలి పొన్నగంటి కూరతో. ఉల్లిపాయలు 1 నిమిషం వేగిన తర్వాత కొంచెం స్టవ్ సిమ్లో పెట్టి ఈ ఆకుకూర వేసేయండి. అంటే మనం తీసుకున్న పప్పుకి మనకి ఎంత ఆకుకూర అవసరం అవుతుందో అంతే వేసుకోవాలి. మరీ ఎక్కువ ఆకు డామినేట్ చేసినా కూడా బాగోదు. కొంచెం ఉల్లిపాయ, ఆకుకూర అంతా కలిసేలాగా కలుపుకోవాలి. బాగా కలిసేలాగా కలిపిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, పసుపు మనం ఆల్రెడీ పప్పు ఉడకబెట్టేటప్పుడు వేసాం కాబట్టి వేయట్లేదు. ఇప్పుడు కొంచెం నీళ్లు పోసుకుందాం ఆకుకూర ఉడకటానికి. నాకు ఈ పొన్నగంటి కూర ఆకుపప్పు పొడి పొడిగా ఉంటే ఇష్టం ఉండదు అనమాట. మామూలుగా మనం పప్పులు ఎలా తింటాం, కొంచెం గరిటె జారుగా ఉంటాయి కదా, అట్లా ఇష్టం నాకు. అందుకని నేను అలా వండుతున్నాను. అందుకనే దీని పేరు నేను పొన్నగంటి కూర పప్పు అన్నాను కానీ పొడి పప్పు అనలేదన్నమాట. సో కొంచెం వాటరీగా ఉంటుంది కాబట్టి పొన్నగంటి కూర పప్పు. ఇప్పుడు కొంచెం ఆకుని ఉడకనిద్దాం. మూత పెట్టి ఒక 3-4 నిమిషాలు ఆకుకూరని ఉడకనిద్దాం. నేను చారు ఆపేసానండి అయిపోయిందని, అయినా కూడా ఎట్లా మరుగుతూ ఉంది చూసారా. మట్టి గిన్నె ఆపేసిన తర్వాత కూడా అది ఉడుకుతూ ఉంటుందండి. చాలా వేడిగా ఉంటుంది అన్నమాట. వెంటనే పట్టుకోవాలి అలాంటి ఏం చూడకండి. స్టవ్ ఆపేసినా కూడా చూడండి ఎట్లా మరుగుతుంది. అందుకే మూత పెట్టలేదు. మూత పెడితే పొంగిపోతుంది అన్నమాట. ఎవరికన్నా మెగ్నీషియం డెఫిషియన్సీ ఉంది అనుకోండి, ఈ రాతి చిప్పలో వంట చేసుకొని తింటే అది సెట్ అవుతుంది అన్నమాట. ప్లస్ ఇవన్నీ మన పాతకాలపు గిన్నెలే కాబట్టి దీనివల్ల ఖచ్చితంగా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి వీటిలో వండుకోవటం వల్ల. కొంచెం కారం వేద్దాం. కారం మరీ ఎక్కువేం అవసరం లేదండి, పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కొంచెం చూసుకొని. జస్ట్ నేను ఒక 1 స్పూన్
మీరు కావాలంటే పసుపు ఇందులో కొంచెం పప్పులో కొంచెం వేసుకోవచ్చు, లేదు అంటే ఈ కూరలోనే పసుపు వేసుకోవచ్చు, లేదంటే రెండిట్లో కొంచెం కొంచెం వేసుకోవచ్చు. నేను అక్కడ పసుపు వేసేసాను కాబట్టి ఇక్కడ వేయట్లేదు. కొంచెం మనకు ఆకుకూర ఉడికింది అని అనిపిస్తే ఆ పప్పు ఎత్తి ఇందులో వేసేయటమే అనమాట. ఆకుకూర ఉడికిపోయింది. ఇప్పుడు ఆ పప్పు తీసుకొచ్చి ఇందులో వేసేద్దాం. పప్పు వేసేసాను. ఈ పప్పుతో పాటు కొంచెం ఒక 3-4 నిమిషాలు ఉడికితే బాగుంటుంది అన్నమాట. స్టవ్ హైలో పెట్టాను. ఇప్పుడు కొంచెం ఉప్పు అది ఎలా ఉందో చూసుకుందాం. ఉప్పు సరిపోయింది, కారం కూడా సరిపోయింది. ఒక 2-3 నిమిషాలు కొంచెం స్టవ్ సిమ్లో పెట్టి ఉడకనిద్దాం. ఒక 3-4 మినిట్స్ అయింది. ఇది మరీ పొడిగా లేదు, అలా అని మరీ గరిటె జారుగా అట్లా లేదు, ఇలా ఉంటే సరిపోతుంది అన్నమాట. సో ఇదండి నా స్టైల్ పొన్నగంటి కూర పప్పు. మీకు నచ్చిందా? మీకు నచ్చితే ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో చెప్పండి. ఇంకా దీంట్లో కొత్తిమీర అలాంటివి ఏం వేయొద్దు, ఎందుకంటే ఆ ఆకుకూరకున్న ఫ్లేవర్ అట్లనే ఉంటే బాగుంటుంది. కాకపోతే కొంచెం కరివేపాకు కూడా వేసాం కదా, ఇంకా అంతకంటే కొత్తిమీర వేస్తే మళ్ళీ వేరే టేస్ట్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. సో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నచ్చితే ట్రై చేయండి. ఇంతసేపు ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.